నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ పని చేసేవాడికి పనికి మాలిన వాడికి తేడా ఏందో నా స్టైల్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది చూడండి, ఈ పిక్చర్ చూడండి, పండగ వాతావరణం ఉంది. ఈయన నారా లోకేష్ గారు, రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, శ్రీధర్ బాబు గారు, మన రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళందరూ ఎక్కడ పిక్నిక్ పోలేదండి. వీళ్ళు దావోస్కి వెళ్ళి ఇన్వెస్టర్ సమిట్ లో పాల్గొని మా రాష్ట్రాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, యువతకు ఉపాధి కల్పించండి అని పెట్టుబడులు తేవడానికి వాళ్ళు దావోస్ వెళ్లారు. అదే గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు పులివేంద్ర పులి అంటారు, సింగల్ సింహం అంటారు. ఆయన చేసిన పని ఏందండి? దావోస్కు పోయి పెట్టుబడులు స్వామి అని 151 సీట్లు ఇస్తే అక్కడ ఆయన మంత్రి ఏమనేవాడు, మన గుడివాడ అమర్నాథ్ ఉన్నారు, నాకు సలిపిడతా ఉంది, నేను స్నానం చేయలేను, 2 రోజులు స్నానం చేయకపోతే నా వల్ల కాదు, బాత్రూమ్ వస్తా ఉంది అని చెప్పి దుప్పటి కప్పుకున్న గుడివాడ అమర్నాథ్ ఎక్కడ 7-10 వయసులో కూడా ఇప్పుడు దావోస్ వెళ్ళి పెట్టుబడులు తేవాలి, గాడి తప్పిపోయినటువంటి రాష్ట్రాన్ని ఏ విధంగానైనా గాడిలో పెట్టి అభివృద్ధిలో పరుగులు పెట్టించాలనేసి చంద్రబాబు నాయుడు గారి కృషి ఏందో ఒక్కసారి చూడండి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళారు, సమీక్షలో పాల్గొన్నారు. అప్పుడు ఏం మాట్లాడాడో ఒక్కసారి ఈ వీడియో చూడండి. Very lengthy questions. వాళ్ళు ఏందో అడిగితే ఇట్స్ ఏ లెంతీ క్వశ్చన్ అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ పనికి మాలినోడు ఇట్లుంటే ఇంకొక పనికి మాలినోడు ఐటీ మినిస్టర్ గా చేసినాడు. ఆయన ఏమంటాడో ఆయన వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు చూడండి. దావోస్ లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటది. టెంపరేచర్స్ విపరీతమైన చలి ఉంటది. సాధారణంగా చలిలో ఉంటే ఎవరైనా స్నానం చేస్తామా? ఇదన్నమాట 4-10 వయసులో ఉన్నటువంటి ఈ గుడివాడ అమర్నాథ్ కు సలెంట, జ్వరమంట, ముట్టి కడుక్కోకుండా ఉండలేడంట. కాబట్టి ఆయన దావోస్కి వెళ్ళలేదంట. కానీ 7-10 వయసులో ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చలిలో కూడా దావోస్కి వెళ్ళి మన పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారో ఒక్కసారి చూడండి. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, పని చేసేవాడెవడు, పనికి మాలిన వాడెవడు. దయచేసి గుర్తు పెట్టుకొని ఏ విధంగా అయితే 2024లో పని చేసేవాడికి పట్టం కట్టి పనికి మాలిన వాడిని ఎలాగా పక్కన పెట్టారో అదే విధంగా వచ్చే ఎన్నికల్లో 2029లో కూడా ఇవన్నీ గమనించి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని పని చేసేవాడికే మళ్ళీ పట్టం కట్టండి, పనికి మాలిన వాళ్ళను పక్కన పెట్టండి. విజ్ఞతతో ఆలోచించి ఓటు వేస్తారని ఆశిస్తున్నా. జై హింద్.